హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఆన్ ఎర్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మేక కాళ్ళ కూర చేస్తున్నాం, అంటే కాళ్ళపాయ చేస్తున్నాం. కాళ్ళు తెచ్చుకున్నాం, తర్వాత కొబ్బరి పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, మసాలా, ధనియాల పొడి, పసుపు, అది ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా, ఉల్లిగడ్డ, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఫైనల్గా కాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాళ్ళని ఫ్రెష్గా కడుక్కుందాం. ఉప్పు పసుపు వేసుకొని వేయి మమ్మీ. 1 టీ స్పూన్ పసుపు అన్న, 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు, ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మిక్స్ చేసుకోండి. పసుపు ఉప్పు దానికి పడతట్టు, తర్వాత కడుక్కుంటే అయిపోతుంది. ఎందుకంటే ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ ఉంచుకోండి. దానికి ఉన్న డస్ట్, ఇంకా స్మెల్, ఇంకా మిగతా ఏమైనా ఉన్నా అయిపోతాయి. అట్లా గట్టిగా విసుకొని కడుక్కోండి. ఒక 5 మినిట్స్ ఇట్లా ఉంచుకొని కడుక్కుంటే అయిపోతుంది. చింతపండు నానేసుకోండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు, పెద్ద నిమ్మకాయ అంత. ఫ్రెష్ కడుక్కున్నాం కాళ్ళని. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. అయ్యే పొయ్యి మీద పడతలే కదా, చిన్నగా అయింది. దానికి ఏమైనా చూడు, పడుతుందా? మళ్ళీ కింద దానికి ఏమైనా బెచ్చలు పెట్టు. నూనె పోసుకోండి. పొయ్యి మమ్మీ. బిర్యానీ ఆకులు వేసుకోండి. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. ఏ మమ్మీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేసుకోండి. పసుపు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. కాళ్ళని వేసుకోండి. కారం వేసుకోండి. కారం ఎక్కువ వేసుకుంటే మంచిగా మజా వస్తుంది తింటుంటే. ఈ నాన్ వెజ్ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా, ఏదైనా సప్ప తింటే కౌసు ఉంటుంది. ఉప్పు వేసుకోండి తగినంత. కొబ్బరి వేసుకోండి. ధనియాల పొడి వేసుకోండి.
తర్వాత గరం మసాలా వేసుకోండి. ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనదే కదా, కొనుక్కొచ్చింది అయితేనేమో. చింతపులుసు పోసుకోండి. కొత్తిమీర వేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకోండి. ఒక 5-6 విజిల్ల తర్వాత ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి కలిపి పెట్టుకుంటే అయిపోతుంది. పెట్టేసామా మూత. ఓకే. అరే డెంపో ఏం చేస్తున్నావు రేడా? టేస్ట్ చేస్తానికి వచ్చినావా? అంత అయిపోయినాక పాయలా? మటన్ పాయ. పాపం వాడు ఫీల్ అయ్యేటట్టుండే. ఏంద్రా గోకుతున్నావు? ఏ గోకుతున్నావు? ఏముందాడు నీది? ఏమో గోకుతుండేడు. ఫ్రెండ్స్ ఉడికింది అనుకుంటా, దింపుదాము. కలుపు. గ్రేవీ కూడా చిక్కగా ఉంది మంచిగా. మంచిగా ఒక రైస్ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. మమ్మీ ఇంకా టేస్ట్ చేయి. 2 ముక్కలు వేసుకొని మంచిగా మెత్తయి 2 బొక్కలు వేసుకొని టేస్ట్ చేస్తే స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. చూస్తేనే చెప్పొచ్చు. చూస్తేనే చెప్తావా? మంచి ముక్కలు వేసుకో 2-3 మెత్తయి. అడిగి చెప్తాం సార్. తినిపో. ఇంకా టేస్ట్ చేయి. ఉడికిందో లేదో చూపి. ఉడికింది, మెత్తగానే ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. అన్నీ సరిపోయినాయా? అన్నం అయితే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.